टर्म्स रहेगा इंग्लिश नहीं का. So this video is on stability of emulsion. So we know that emulsions are generally unstable. They are not stable. So they will separate into two layers upon standing. So ఎప్పుడైతే మీరు ఎమల్షన్స్లో అయిన ఉన్నటువంటి ఆయిల్ని వాటర్ని మీరు రెండింటిని మిక్సప్ చేసి మీరు దాన్ని అలాగే వదిలేస్తారో అప్పుడు అవి సపరేట్ లేయర్స్గా విడిపోతాయి. So a process is carried out for the stability of emulsion and this process is called as emulsification. So మనం ఒక ప్రాసెస్ చేస్తామండి. ఈ ప్రాసెస్లో మనకు ఎమల్షన్కి స్టెబిలిటీ అనేది మనం ఇస్తాం. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎమల్సిఫికేషన్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ఎమల్సిఫికేషన్? Emulsification is a method of combining two incompatible liquids, typically water and oil, into a stable regular mixture is known as emulsion. So emulsification is a method in which two liquids are combined by adding proper reagents, and those two liquids will mix up together to give a homogeneous mixture, that is emulsion. So emulsion ante రెండు ఒకదాంతో ఒకటి కరగనటువంటి ఇన్కాంపాటిబుల్ లిక్విడ్స్ని మీరు మిక్స్ చేయడాన్నే మనము అలా వచ్చిన మిక్చర్కి స్టెబిలిటీని మనం ఇవ్వడాన్ని మనము ఎమల్సిఫికేషన్ అంటాం. ఓకే, a key substance is added during this process and this key substance is called as emulsifying agent or emulsifier. Very important అండి. సో మనకు ఎమల్సిఫికేషన్ చేయాలి అంటే we need a substance, we need some chemicals. So these chemicals are added to the two different phases, that is dispersed phase and dispersion medium present in that emulsion, unstable emulsion. So this emulsifying agent or emulsifier is going to give the stability to the emulsion. Okay, right? So here we can see oil, water, two different layers ga unnayandi. These are not emulsified. So after emulsification, that is after adding of emulsifying agent and proper agitation, బాగా మీరు దాన్ని మిక్సప్ చేసిన తర్వాత ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ యాడ్ చేసి లేదా ఎమల్సిఫైర్ యాడ్ చేసి మీరు బాగా మిక్స్ చేయాలండి. దీన్ని అజిటేషన్ అంటాం. ఓకే, సో దట్ ద ఆయిల్ డ్రాప్లెట్స్ ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ in the entire space of the water. So this is the emulsified. So this is emulsion, stable emulsion. So it is a stable emulsion. Okay students, right? So that is the definition and understanding of emulsification. Now let us discuss the mechanism. So the emulsifiers have both a hydrophilic and a lipophilic part in their chemical structure. So emulsifier or emulsifying agent లో two parts ఉంటాయండి. ఒక పార్ట్ ఏమో హైడ్రోఫిలిక్ అంటే ఇది వాటర్లో కరుగుతుందండి. ఓకే, అండ్ అనదర్ పార్ట్ ఏమో లిపోఫిలిక్. ఈ లిపోఫిలిక్ అంటే ఇది ఫ్యాట్లో కరుగుతుందండి, ఫ్యాట్ ఆర్ ఆయిల్ కరిగిపోతుంది. ఓకే, సో ఇలా మనకు టూ పార్ట్స్ అంటే హైడ్రోఫిలిక్ పార్ట్, లిపోఫిలిక్ పార్ట్, దీస్ టూ పార్ట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఎమల్సిఫైర్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్. సో సోప్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో సోడియం స్టీరేట్. ఓకే, సోప్ ఒక ఎగ్జాంపుల్ సోడియం స్టీరేట్ అండి. అంటే హయ్యర్ సోడియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ కార్బాక్సిలిక్ యాసిడ్, ఫర్ ఎగ్జాంపుల్ స్టీరిక్ యాసిడ్. సో ఫార్ములా వచ్చి మనకి ఇక్కడ C17H35 COO -Na+, సోడియం సాల్ట్ ఆఫ్ స్టీరిక్ యాసిడ్. సో ఇక్కడ మనకు టూ పార్ట్స్ ఉన్నాయి. ఈ సోడియం సాల్ట్ ఆఫ్ స్టీరిక్ యాసిడ్లో మనకు COO -Na+, ఇది అయానిక్ పార్ట్ కదండి. ఈ అయానిక్ పార్ట్ వాటర్లో కరుగుతుంది. సో కాబట్టి దీన్ని మనము హైడ్రోఫిలిక్ హెడ్ అని అంటాం. అదే ఇక్కడ C75H35 ఇది లాంగ్ హైడ్రోకార్బన్ చైన్ అండి. ఇది హైడ్రోకార్బన్ చైన్. ఈ హైడ్రోకార్బన్ చైన్ ఫ్యాట్లో కరుగుతుంది, ఆయిల్లో డిజాల్వ్ అవుతుంది. సో కాబట్టి ఇది లిపోఫిలిక్ టెయిల్ అంటారండి. ఓకే, మీరు ఇక్కడ చూడండి, హెడ్ COO -Na+, దిస్ ఈజ్ హైడ్రోఫిలిక్ హెడ్ and this hydrophilic head is attached to a tail which is lipophilic tail. The tail is dissolved in oil. It is to be dissolved in oil. Okay, right. అంటే దీనికి యాంపీఫిలిక్ క్యారెక్టర్ ఉంటుంది. సో మనకు ఈ ఎమల్సిఫైయర్ ఈజ్ యాంపీఫిలిక్ ఇన్ ఇట్స్ నేచర్. ఇట్ ఈస్ గోయింగ్ టు డిజాల్వ్ ఇన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఆయిల్. ఓకే, రైట్. వెన్ ఎమల్సిఫైయర్ ఈజ్ యాడెడ్, దిస్ ఎమల్సిఫైయర్ విల్ గెట్ అబ్జార్బ్డ్ onto the oil water interface to provide a protective barrier around the dispersed droplets. సో ఎప్పుడైతే మీరు ఎమల్సిఫైయర్ యాడ్ చేస్తారో అలా యాడ్ చేసిన ఎమల్సిఫైయర్ ఆయిల్ వాటర్ మధ్య ఉండే ఇంటర్ఫేజ్లోకి ఎంటర్ అయ్యి ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఈ ప్రొటెక్టివ్ బ్యారియర్ దేని మీద ఫామ్ చేస్తుందండి? అరౌండ్ ద
dispersed droplets, right? In addition to this protective barrier, emulsifier stabilize the emulsion by reducing interfacial tension between the two phases. సో ఆ టూ ఫేజెస్ మధ్య ఉండే టెన్షన్ని కూడా మనకు ఎమల్సిఫైయర్ డిక్రీజ్ చేస్తుంది స్టూడెంట్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనము దీన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కాన్సెప్ట్ను మనము ఒక డయాగ్రమాటిక్ ఫామ్లో చూద్దాము. చూడండి. సో హియర్ వీ హ్యావ్ ద ఎమల్షన్ విచ్ ఈస్ అన్స్టేబుల్. సో అన్స్టేబుల్ ఎమల్షన్ ఉంది మన దగ్గర. ఓకే, సో ఆయిల్ తీసుకున్నాం, వాటర్ తీసుకున్నాం ఒక బీకర్లో, ఈ రెండు కరగవు. సో టాప్ లేయర్లో ఆయిల్ ఉండిపోతుంది, బాటమ్ లేయర్లో వాటర్ ఉండిపోతుంది. ఓకే స్టూడెంట్స్, రైట్. ఎప్పుడైతే మీరు ఇదే ఎమల్షన్కి, ఈ అన్స్టేబుల్ ఎమల్షన్కి మీరు ఎమల్సిఫైయర్ యాడ్ చేస్తారు, అడిషన్ ఆఫ్ ఎమల్సిఫైయర్ దట్ ఈస్ సోప్ యాడ్ చేశారు మీరు ఒక ప్రాపర్ కాన్సన్ట్రేషన్లో. ఓకే, అండ్ మీరు దాన్ని బాగా అజిటేట్ చేశారు, స్టర్ చేయడం వల్ల మీరు ఇక్కడ చూడొచ్చు ఒక ఎమల్షన్ ఫామ్ అయింది. ఈ ఎమల్షన్ చూడండి స్టూడెంట్స్, ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్షన్, ఆయిల్ డ్రాప్లెట్స్ వాటర్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ఇది ఇక్కడ స్టేబుల్ ఎమల్షన్. ఎందుకు సార్ ఇది స్టేబుల్ ఎమల్షన్ అంటే, మీరు ఇక్కడ యాడ్ చేసిన ఈ సోప్ ఎమల్సిఫైయర్ అదేం చేస్తుందంటే ఆయిల్ డ్రాప్లెట్స్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ ఫామ్ చేసింది. చూడండి, ఇదే అండి ప్రొటెక్టివ్ బ్యారియర్. ఓకే, సో ఆయిల్ ఉంది, ఆయిల్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ ఫామ్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడండి, టెయిల్ ఏదైతే మనం ఇంతకు ముందు చెప్పుకున్నామో, ద లిపోఫిలిక్ టెయిల్ ఈజ్ ఆన్ ద ఆయిల్ సైడ్. ఈ టెయిల్ ఆయిల్లో డిజాల్వ్ అయిపోతుంది. హెడ్ విచ్ ఈజ్ హైడ్రోఫిలిక్, అది వాటర్లో కరుగుతుంది కదండి, అది అవుట్ సైడ్ని ఫేస్ చేస్తుంది. ఇన్సైడ్లో మనకు టెయిల్ ఉంటుంది, అవుట్ సైడ్ హెడ్ అనేది ఉంటుంది. ఈ హెడ్ వాటర్లో డిజాల్వ్ అవుతుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. సో కాబట్టి ఆయిల్ని వాటర్ని సపరేట్ చేస్తూ ఒక ప్రొటెక్టివ్ షీట్ని ఇక్కడ ఎమల్సిఫైయర్ ఫామ్ చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, సో దట్ ఈస్ ద reason behind the stability offered by the emulsifier. Emulsifier forms a protective layer around the droplet so that the tension between the oil layer and water layer is decreased, which will increase the stability of the emulsion. Okay students, so ఇక్కడ అదే నేను చూపించానండి డయాగ్రామ్లో. సో వాటర్ ఉంది, వాటర్లో ఆయిల్ ఉంది, ఈ ఆయిల్ చుట్టూ మనకు ఎమల్సిఫైయరు ఒక ప్రొటెక్టివ్ షీట్ని ఫామ్ చేస్తుంది. ఇలా ప్రొటెక్టివ్ షీట్ని ఫామ్ చేయడం వల్ల మనకు స్టెబిలిటీ అనేది ఆఫర్ అవుతుంది. ఓకే, రైట్. దెన్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఎమల్షన్స్? ఫర్ ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్షన్స్ వీఆర్ గోయింగ్ టు యూస్ ప్రోటీన్స్, గమ్స్, న్యాచురల్ అండ్ సింథటిక్ సోప్స్, okay, silica and casein as emulsifying agents. Then for water in oil emulsions you need to use heavy metal salts of fatty acids, long chain alcohols, lamp black as emulsifying agents. Then ఇక్కడ లాస్ట్కి వచ్చేసామండి. ఎమల్షన్స్ కూడా కొల్లాయిడ్సే మనకు తెలిసిందే. సో ఎమల్షన్స్ ఆల్సో షోస్ టిండాల్ ఎఫెక్ట్ జస్ట్ లైక్ కొల్లాయిడ్. ఎమల్షన్స్ ఆల్సో షోస్ బ్రౌనియన్ మూమెంట్ జస్ట్ లైక్ కొల్లాయిడ్స్. దెన్ the droplets in emulsions are generally negatively charged and are precipitated by electrolytes. సో ఎమల్షన్స్లో ఉండే ఆ డ్రాప్లెట్స్కి జనరల్గా నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ని మనము ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేస్తే ఛార్జ్ న్యూట్రలైజేషన్ అయిపోతుంది. ఛార్జ్ న్యూట్రలైజేషన్ అయిపోవడం వల్ల మనకు ప్రిసిపిటేట్స్ ఫామ్ అయిపోతాయి. ఎమల్షన్స్ ఆర్ ఆల్సో ప్రిసిపిటేటబుల్. ఓకే, the separation of emulsions into their constituent liquids is called as demulsification. సో demulsification అంటే ఎమల్షన్స్ని మళ్ళీ వాటి యొక్క ఆయిల్ వాటర్గా మళ్ళీ సపరేట్గా చేసేయడమే మనకు డిమల్సిఫికేషన్. ఇట్ ఈస్ అచీవ్డ్ బై హీటింగ్, ఫ్రీజింగ్ ఆర్ సెంట్రిఫికేషన్. మీరు ఎమల్షన్ హీట్ చేయండి, ఆ ఎమల్షన్లో ఉండే ఆయిల్ వాటర్ సపరేట్ అయిపోతాయి. మీరు ఫ్రీజింగ్ చేయండి, ఆ ఎమల్షన్స్లో ఉండే ఆయిల్ వాటర్ సపరేట్ అయిపోతాయి. మీరు దాన్ని సెంట్రిఫికేషన్ చేయండి, మీకు ఆయిల్ వాటర్ లేయర్ సపరేట్ అయిపోతాయి. సో ఈ విధంగా మీకు ఎమల్షన్స్ కూడా దే ఆర్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ కొల్లాయిడ్స్ అండ్ వీ హ్యావ్ సీన్ ద స్టెబిలిటీ ఆఫ్ these emulsions by adding emulsifying agents in this video. Thank you.